కొల్లగొట్టి భూమాతను చెరబట్టి గువ్వ కొల్లగొట్టి నైజమోడి గుండెల్లో నిలిచిన వీరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ 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 జోహార్ తెలంగాణ జర్నలిస్ట్ ఉద్యమకారుల ఐక్యత జర్నలిస్ట్ ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత ఆంధ్రాతో పిడి చూసి అగ్గి పిడుగుల వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు పరిష్కరించాలి జర్నలిస్ట్ సమస్యలను జర్నలిస్ట్ సమస్యలు తెలంగాణలో జర్నలిస్ట్ సమస్యలు తక్షణమే తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత విద్యార్థి అమర వీరులకు విద్యార్థి అమర వీరులకు నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు. ముఖ్యంగా ఖమ్మం నడిబొడ్డు నుంచి జర్నలిస్టుల సంఘానికి ఉద్యమకారుల తరపున జేఏసీ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో త్యాగాలు చేసి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమకారుల సమస్యలు ఎట్లనైతే కేసీఆర్ అటకెక్కించిందో అట్లాగనే ఈనాడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు అయినప్పటికీ ఎక్కడ కూడా ఉద్యమకారుల గురించి కానీ అమరవీరుల తల్లిదండ్రుల గురించి కానీ జర్నలిస్టుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ ఎక్కడ ఎత్తుకున్న పాపన పోలేదు, సమస్యలు పరిష్కరించినటువంటి పాపన పోలేదు. ముఖ్యంగా ఈనాడు రాష్ట్రంలో ఎంతసేపు ఉన్నా సరే ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మంత్రివర్గం గురించి, వాళ్ళ నిధుల గురించి, వాళ్ళ కార్పొరేషన్ల గురించి వాళ్ళు చర్చించుకుంటున్నారే తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా సాధించబడ్డది అని అంటే అమరవీరుల త్యాగాలు ఎంత ముఖ్యమైనయో, ఉద్యమకారుల త్యాగాలు ఎంత ముఖ్యమైనయో దాంతో పాటుగా జర్నలిస్టుల మిత్రులు కూడా ప్రాణాలకు తెగించి ఎండనక వాననక వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొని ఎన్నో సలహాలు సూచనలు చేయటం వల్లనే ఈ రాష్ట్రం సిద్ధించిందనేది నగ్న సత్యం. తర్వాత ఈ గవర్నమెంట్ కేసీఆర్ ఎట్లనైతే మాయమాటలు చెప్పి బంగారు తెలంగాణతోని నిధులన్నీ దోచిండో, కాళేశ్వరం ప్రాజెక్టు సంపదనంతా కాళేశ్వరం పేరుతోని కమిషన్లు దోచిండు, సెక్రటరియట్ పేరుతోని దాంట్లో ఉన్న మూలధనాన్ని మొత్తం కూడా కొల్లగొట్టిండు. అట్లాగనే బిడ్డేమో లిక్కర్ దందా చేసింది, కొడుకేమో ఐటీ దందాలు చేసిండు, అల్లుడేమో నీటిపారుదల శాఖతోని ఉన్న ఖజానాను మొత్తం లూటీ చేసిండు. కేసీఆర్ సర్వస్వం లూటీ చేసిండు. అట్లాగే ఇవాళ అసెంబ్లీలో కొత్త గవర్నమెంట్ కేసీఆర్ మీద నిరంతరం గొడవ చేస్తుంది. నీ కుటుంబం దోచింది, నీ కుటుంబం దాచుకుంది అంటున్నారు. ఓకే, ఆ భూములన్నిటిని కూడా బయటికి తీయండి. మీరు ఎట్లాగా హైడ్రా చేశారు, ఆ హైడ్రాని చక్కగా కేసీఆర్ భూముల మీదకి మళ్లించండి. కేసీఆర్ దోచుకున్నటువంటి సంపద కానీ, కేసీఆర్ దోచుకున్నటువంటి భూములు కానీ జర్నలిస్టులకు కానీ ఇవాళ ఉద్యమకారులకు కానీ పంచాలని చెప్పని మేము ఇవాళ ఖమ్మం నుంచి డిమాండ్ చేస్తున్నాం. మేము పూర్తిగా ఉద్యమకారులం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది ఉన్నాం. 1,00,000 ఇంటూ 4 వేస్తే దాదాపుగా 40 లక్షల మంది ఇవాళ నీకు సపోర్ట్ ఇస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గారికి మేము డైరెక్ట్ సూచన చేస్తున్నాం. హైడ్రాని ఖచ్చితంగా కేసీఆర్ ఆక్రమించుకున్నటువంటి, దందాలు చేసినటువంటి, భూ కబ్జాలు చేసినటువంటి భూముల మీదకి హైడ్రాన్ మళ్లించండి. ఇవాళ జర్నలిస్టు మిత్రులు కానీ, ఇవాళ ఉద్యమకారులు కానీ సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని ఇవాళ ఖమ్మం నుంచి మేము డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డికే మేము సూచన చేస్తున్నాం.
మా సంపూర్ణమైన సహాయ సహకారాలతోనే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఉద్యమకారులు లేకుండా, అమరవీరుల తల్లిదండ్రులు లేకుండా, ఇవాళ జర్నలిస్టులు లేకుండా మీరు ఇవాళ అధికారంలోకి రాలేదు. కాబట్టి ఆ సంపదని ఖచ్చితంగా వీళ్ళకి చెందాలి. మా సంపూర్ణమైన ఓట్లతోనే మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈ సంపదను కూడా మాకు చెందేటట్టుగా మీరు ఇవాళ హైడ్రాని కేసీఆర్ కబ్జా చేసిన భూముల మీదకి మళ్ళిస్తే జర్నలిస్టులు కానీ ఉద్యమకారులు కానీ మీకు సంపూర్ణమైన సహకారం అందిస్తామని చెప్పని మేము ఇవాళ ఖమ్మం జిల్లా నుంచి ఇవాళ ఈ ఉద్యమకారుల ఈ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం వచ్చినటువంటి వాళ్ళకి మేము సంపూర్ణమైన సహకారం ఎట్లయితే అందిస్తున్నామో అట్లాగే గవర్నమెంట్ కూడా అట్లాంటి సహకారం అందిస్తామని చెప్పని మేము ఇక్కడి నుంచి మేము తెలియజేస్తున్నాం. మిత్రులారా, మీరు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ రేపు జరగబోయే అటువంటి పోరాటాలన్నింటికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు కనుక నిర్లక్ష్యం చేస్తే జర్నలిస్టులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యమకారులు కానీ, అమరవీర తల్లిదండ్రులు కానీ కేసీఆర్ మీద ఏ విధమైతే పోరాటం చేసి కేసీఆర్ అవినీతిని బయటపెట్టి కేసీఆర్ని ఎట్లయితే భూస్థాపితం చేశారో అట్లానే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే గతిపడుతుందని చెప్పని మేము హెచ్చరిక చేస్తున్నాం, సూచన చేస్తున్నాం. మిత్రులారా, రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా ఏప్రిల్ 13వ తారీఖు నాడు సోమాజిగూడలో జరుగుతున్నటువంటి జర్నలిస్టుల సమస్యలపై, న్యాయమైన సమస్యలపై మోహన్ బైరాగి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. నా పేరు మోహన్ బైరాగి, తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఏప్రిల్ 13న హైదరాబాద్ లో జరిగేటువంటి తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనానికి సంబంధించినటువంటి ఈ పోరాటాల గడ్డ, ఖమ్మం గడ్డ మీద పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం, దానికి తెలంగాణ ఉద్యమకారుల వేదిక నుంచి ఈ సహకారం లభించడం ఆనందంగా ఉంది. అలాగే ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో గత 10 సంవత్సరాల కిందట ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టు మిత్రులు ఉద్యోగాలు చేస్తూ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి జర్నలిస్టుల పరిస్థితి 11 సంవత్సరాల్లో ఎలా ఉంది, అలాగే కొత్తగా డిజిటల్ మీడియాలోకి వచ్చినటువంటి మిగతా జర్నలిస్టు మిత్రులది పరిస్థితి ఎలా ఉంది అని అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ నుంచి మొదలు పెడితే ఇప్పుడు మీడియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరితోటి ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పెట్టినాం. దానికి సంబంధించి మీరందరూ కూడా అక్కడికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే 1969 మూమెంట్లో ఇక్కడ ప్రధానంగా రవీంద్రనాథ్, ఖమ్మం గడ్డ ఇది, రవీంద్రనాథ్ ఇక్కడ స్టార్ట్ చేసిన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ప్రయాణం జరిగింది. కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ని తీసుకుంటూ ఇక్కడ ఉద్యమాలకు కేరాఫ్గా ఉన్నటువంటి ఖమ్మంని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీనికి సహకరించినటువంటి ఈ కార్యక్రమాలను సహకరించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా పత్ర సోమన్న గారికి వాళ్ళ టీం అందరికి కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.